ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన అన్‌రిజిస్టర్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి ఉచితంగా రిజిస్ట్రేషన్ అనేది చేయనుంది. మనం గత వీడియోలో వారసత్వ భూములు ఏవైతే ఉన్నాయో, వాటికి ఫిక్స్డ్ స్టాంప్ డ్యూటీ అనేది వసూలు చేసి, మార్కెట్ వాల్యూ ప్రకారం 100 లేదా 1000 ఫిక్స్డ్ స్టాంప్ డ్యూటీ అనేది వసూలు చేసి, వారసత్వ భూములనేవి ఉచితంగానే రిజిస్ట్రేషన్‌లు అయితే చేస్తామనేది చెప్పింది. అంటే 100, 1000 తీసుకొని వారికి ఆ అమౌంట్‌తోనే వారసత్వ భూములనేవి రిజిస్ట్రేషన్ చేస్తామనేది చెప్పింది. దానికి ఎక్స్‌ట్రాగా కొంత ఛార్జ్ అనేది వసూలు చేస్తారు. కాకపోతే లక్షల్లో ఉండే స్టాంప్ డ్యూటీ అనేది 100 లేదా 1000 మాత్రమే ఫిక్స్‌డ్‌గా అయితే ఉంచారు. ఇక ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకోబోయేదేంటంటే, సాదా బైనామా భూములకు సంబంధించి జీవో నంబర్ 467 అయితే ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ జీవో ద్వారా ఏంటంటే, ఏవైతే సాదా బైనామా భూములున్నాయో, అంటే భూమి కొనుక్కుంటారు. కానీ రిజిస్ట్రేషన్ ఛార్జీల నుంచి తప్పించుకోవడానికి, అంటే అంత అమౌంట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ కోసం చెల్లించలేక వాటిని అది భూమి కొనుక్కున్నట్టుగా ఒక వైట్ పేపర్ మీదో లేదంటే ఏదో ఒక స్టాంప్ పేపర్ మీదో మ్యాటర్ మొత్తం రాసేసుకుని సాక్షి సంతకాలతో ఆ డాక్యుమెంట్ అయితే దగ్గర పెట్టుకుంటారు కానీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోరు. దాన్నే సాదా బైనామా భూములు అయితే అంటాం. ఉదాహరణకి ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే నేనే ఉన్నాను. నేను ఒక వ్యక్తి దగ్గర నుంచి భూమి కొనుక్కున్నాను. ఎంత 10,00,000 పెట్టి. ఆ 10,00,000 పెట్టి భూమి కొనుక్కున్నాను. దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సబ్ రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్తే లక్షల్లో అమౌంట్ అయితే అవుతుంది. బాబాయ్ అంత అమౌంట్ నా దగ్గర లేదు. నేను ఇప్పుడు చేసుకోలేను అనే ఉద్దేశంతో ఏం చేశాను, ఒక స్టాంప్ పేపర్ లేదా ఒక వైట్ పేపర్ అయితే తీసుకొని ఎవరి దగ్గర నుంచి అయితే భూమి కొనుక్కున్నానో ఇద్దరి మధ్య ఒప్పంద పత్రం లాగా ఆ వ్యక్తి నాకు భూమి కొంత మొత్తంలో ఎంతైతే అమ్మారో, ఏ సర్వే నెంబర్లో అమ్మారు, ఎంత ఎక్స్టెంట్ అమ్మారో అలాంటి వివరాలతో నేను ఎంత కొనుక్కున్నాను అనే వివరాలన్నీ కూడా అందులో రాసుకుని అక్కడ సాక్షి సంతకాలు, మా సంతకాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అదంతా కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మేము రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే కొంత మ్యాటర్ అయితే రాసేసుకున్నాము. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం అయితే మేము చేసుకున్న ఒప్పంద పత్రం అనేది అనఫీషియల్. కానీ గ్రౌండ్ లెవెల్‌లో ఏం జరుగుతుందంటే, నాకు ఎవరైతే భూమి అమ్మేశారో, ఆ భూమికి సంబంధించి అధికారం మాత్రం అమ్మిన వ్యక్తికి మాత్రం ఏమాత్రం ఉండదు. ఆ మరుసటి రోజు నుంచి నేనే నా ఆధీనంలోనే ఆ భూమి ఉంటుంది కాబట్టి, నేనే ఆ భూమిని సాగు చేసుకుంటాను. కానీ రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వల్ల రెవెన్యూ రికార్డుల్లో మాత్రం నాకు ఎవరైతే భూమి అమ్మారో, ఆ వ్యక్తి పేరే ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల నాకు ఎలాంటి పథకాలు లబ్ధి అందదు. ఎందుకంటే నా పేరు ఆన్‌లైన్‌లో ఉండదు. ఎలాంటి లబ్ధి అందదు. అలాగే అధికారిక లెక్కల ప్రకారం రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదు. కానీ నేను ఆ భూమి మాత్రం నాదే. ఇలా చేయడం వల్ల ఏం జరిగిందంటే రెవెన్యూ రికార్డుల్లో వేరే వేరే వాళ్ళ పేర్లయితే ఉండిపోతున్నాయి. అంటే గ్రౌండ్ లెవెల్‌లో ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉందో ఆ వ్యక్తి పేరు అడంగల్లో ఉండడం లేదు. ఎవరైతే అమ్మేశారో ఆ వ్యక్తి పేరే ఉంటుంది. ఇలాంటి ఇష్యూస్ అయితే రెవెన్యూలో చాలా ఉన్నాయి. ఇలాంటి ఇష్యూస్ అన్ని తప్పించేందుకు అక్కడ ప్రభుత్వానికి లాభ నష్టాలు పక్కన పెడితే, లాభం ఏంటనేది పక్కన పెడితే, ఇక్కడ నాకు లాభం. ఎందుకంటే నేను గతంలో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోలేక ఒక వైట్ పేపర్ మీద సాక్షి సంతకాలతో ఇలాంటి వాటితో ఒక వైట్ పేపర్ మీద మ్యాటర్ రాసేసుకొని అప్పటినుంచి నా ఆధీనంలో ఆ భూమిని అయితే ఉంచుకుంటున్నాను. ఇప్పుడు నాకు లాభం ఏంటంటే ప్రభుత్వం ఒక అధికారిక ధృవపత్రం అయితే ఇస్తుంది. ఆ భూమి నాది. అలాగే దానికి సంబంధించి అధికారులన్నీ నావే అన్నట్టుగా అక్కడ ఒక ధృవపత్రం అయితే ఇస్తుంది. దాని ఆధారంగా ఏంటంటే నేను రెవెన్యూ రికార్డులో నా పేరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వం అందించే లబ్ధి ఏదైతే ఉందో అదంతా కూడా నేను అమౌంట్ దాని ద్వారా అయితే పొందొచ్చు. అంటే అన్నదాత సుఖీభవ కానివ్వండి, ఇతర క్రాప్ ఇన్సూరెన్స్‌లు కానివ్వండి, నేనే లబ్ధి పొందొచ్చు. ఎందుకంటే ఆన్‌లైన్‌లో నా పేరే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అందించే పథకాలన్నీ నాకే వస్తాయి. ఈ విధంగా చేయడం వల్ల ఎవరైతే ఈ సాదా బైనామాల భూములు ఉన్నాయో, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా తెల్ల కాగితాల మీద రాసేసుకున్నారో, తెల్ల పేపర్ల మీద రాసేసుకున్నారో, అలాంటి వారందరికీ కూడా ఇప్పుడు ఉపయోగం అనమాట. వారి దగ్గర నుంచి ఎలాంటి అమౌంట్ వసూలు చేయకుండానే ప్రభుత్వం వారికి ధృవపత్రం అయితే ఇస్తుంది. అది రిజిస్టర్ చేసి ల్యాండు అధికారికంగా రిజిస్టర్ చేశారని ఒక ధృవపత్రం అయితే ఇస్తుంది. మీకు సాదా బైనామా భూములంటే అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సింపుల్‌గా చెప్పాలంటే నేను భూమి అయితే కొనుక్కున్నాను గానీ, దానిని రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్టర్ ఆఫీస్‌లో చాలా మొత్తంలో డబ్బులు చెల్లించాలనే ఉద్దేశంతో ఒక స్టాంప్ పేపర్ మీదో లేదా వైట్ పేపర్ మీదో ఒప్పంద పత్రం కింద అమ్మిన వ్యక్తి అలాగే కొన్న నేను ఒప్పంద పత్రం కింద అయితే రాసుకున్నాం. కానీ ఇప్పుడు దానికి ప్రభుత్వం ఏం చేయనుందంటే రిజిస్ట్రేషన్ చేసి ఒక అధికారిక ధృవపత్రం అయితే ఇవ్వనుంది. ఈ విధంగా ఇప్పుడు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా, స్టాంప్ డ్యూటీ లేకుండా ప్రభుత్వం ద్వారా రిజిస్టర్ ఆఫీస్ ద్వారా మనం గుర్తింపు పత్రం అయితే పొందొచ్చు. దాన్ని యూజ్ చేసుకొని మనకి రెవెన్యూ రికార్డులో పేరైతే యాడ్ చేస్తారు. ఇక ఈ అవకాశం అనేది ఎప్పటిలోపు ఒప్పందం జరిగిన పత్రాలకు ఉందంటే 2024 జూన్ 15వ తేదీలోపు ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా! ఆ విధంగా భూమి కొనుక్కొని ఒప్పంద పత్రం చేసుకున్నవారు ఉన్నారు కదా! 2024 జూన్ 15వ తేదీలోపు ఈ విధంగా చేసుకున్నవారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ స్కీమ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. వారికి మాత్రమే ఈ సాదా బైనామా కేసెస్‌లో ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు.
ఇక ఎప్పటిలోపు ఈ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అంటే 2027 డిసెంబర్ 31వ తేదీలోపు ఈ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక పట్టణ ప్రాంతాల్లో వారు ఈ అవకాశం అయితే లేదు. అంటే పట్టణ ప్రాంతాల్లో వారికి ఈ అవకాశం అయితే లేదు. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో, ఏవైతే భూములు ఉన్నాయో గ్రామీణ ప్రాంత భూములకు మాత్రమే ఈ అవకాశం అయితే ఉంది. ఇక ఈ సాదా బైనామా భూములకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించిన జీవో అనేది 2025 డిసెంబర్ 4వ తేదీన అయితే రిలీజ్ చేశారు. ఇది కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూములకి సంబంధించిన రైతులకు మాత్రమే అని చెప్పాను కదా. ఇక ఇది చిన్నకారు రైతులకు మాత్రమే ఈ అవకాశం అయితే ఉంది. అది కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి. ఆ ల్యాండ్ ఎక్స్టెంట్ కూడా ఎంత ఉండాలనేది అయితే మెన్షన్ చేశారు. సన్నకారు వచ్చేసి ఎకరం పావు నుంచి అంటే ఎకరం పావు లోపు పల్ల భూమి ఉండొచ్చు. అలాగే 2.5 ఎకరాల లోపు మెట్ట భూమి ఉండొచ్చు. ఇక చిన్న కారు రైతు వచ్చేసి 2.5 ఎకరాల లోపు పల్ల భూమి, అలాగే 5 ఎకరాల లోపు మెట్ట భూమి. ఇలా ఉన్న రైతులకు మాత్రమే ప్రభుత్వం ఈ సాదా బైనామా ఉచిత రిజిస్ట్రేషన్ అయితే చేయనుంది. ఇక్కడ చిన్నకారు రైతులు 5 ఎకరాల లోపు భూమి అని చెప్పాను కదా. అది కూడా ఎలా అంటే ఇప్పటికీ ఆ వ్యక్తికి ఆల్రెడీ భూమి ఉంటే ఆ భూమిని కూడా కౌంట్ చేసుకుని, అలాగే ఇప్పుడు సాదా బైనామా కింద ఎంతైతే ఉందో అది కూడా కలిపి మొత్తం కలిపితే 5 ఎకరాల లోపు ఉండాలి. అలా ఉన్న వారికి మాత్రమే ఈ విధానం అయితే వర్తిస్తుంది. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఈ విధానం అయితే వర్తించదు. అంటే నాకు 2.5 ఎకరాల కంటే పల్ల భూమి లోపు ఉండి 2.5 ఎకరాల లోపు పల్ల భూమి ఉండి, మెట్ట భూమి ఇప్పటికే నాకు 4-5 ఎకరాలు ఉండి సాదా బైనామా రిజిస్ట్రేషన్ కోసం నేను వెయిట్ చేస్తున్నట్లయితే నేను ఈ పథకానికి అయితే అర్హుడిని అయితే కాదు. ఎందుకంటే నాకు ఇప్పటికే ఉన్న భూమి 5 ఎకరాలు దాటేసింది. మళ్ళీ సాదా బైనామా భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నేనైతే అర్హుడిని అయితే కాదు. సో చిన్నకారు రైతులు అంటే 5 ఎకరాల లోపు పల్ల మెట్ట భూమి అయితే కలిపి ఉండాలి కాబట్టి అలా ఆ లోపు ఉన్న రైతులు మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది మీరు తహసీల్దార్ ఆఫీస్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటుగా అక్కడ మనకి రిజిస్ట్రేషన్ జరగాలి అంటే తప్పకుండా మనం ఎవరి దగ్గర నుంచి అయితే భూమి కొన్నామో ఆ వ్యక్తి పేరు అడంగల్లో అయితే ఉండాలి. ఎందుకంటే మనకి భూమి ఎవరో ఒక వ్యక్తి నుంచి అయితే తీయాలి కదా. ఆ తీయాల్సిన వ్యక్తి పేరు అడంగల్లో ఉంటే మాత్రమే, అంటే రెవెన్యూ రికార్డులో ఉంటే మాత్రమే మనకి రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. మనం దీంతో పాటుగా ప్రూఫ్స్ అనేవి కొన్ని సబ్మిట్ చేయొచ్చు. మనమే ఆధీనంలో అంటే మా భూమి మన ఆధీనంలో ఉన్నట్టుగా ఈ క్రాప్కి సంబంధించిన డేటా, అలాగే మన దగ్గర పన్ను కడుతున్న ప్రూఫ్స్ ఉంటాయి. ఇలాంటి వివరాలన్నీ కూడా మనం తహసీల్దార్ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు అయితే సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ ఉచిత రిజిస్ట్రేషన్ అనేది చెప్తున్నారు కానీ మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉండొచ్చు. ఆ అమౌంట్ కూడా కట్టడానికి అయితే రెడీగా అయితే ఉండండి. ఇక రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇంకా చాలా వరకు డౌట్స్ అయితే వస్తాయి కాబట్టి వాటికి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నేను మరికొన్ని వివరాలు అయితే తెలుసుకుని తర్వాత వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.